చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నికల తర్వాత భూ సరిహద్దులను ఫిక్స్ చేసి భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బంగారం ధర మరో సరికొత్త రికార్డు దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,270 వద్ద పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,20,100 వద్ద పలుకుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజులు భారత్ లో పర్యటించనున్నారు. పుతిన్ పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. రాబోయే మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం విజయవాడ వస్తే అరెస్ట్ చేసి చంపేశారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. అఖండ 2 తాండవం విడుదలకు కొన్ని గంటలకు ముందే ఊహించని అడ్డంకి ఎదురైంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి కీలక అప్డేట్ ను విడుదల చేసింది మూవీ టీం. 2వ పాట విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. రూపాయికి కష్టాలు తప్పడం లేదు. చరిత్రలో తొలిసారిగా 90 మార్కును దాటిన రూపాయి ఇవాల్టి ట్రేడింగ్ లో మరో 22 పైసలు నష్టపోయి మరింత బలహీనపడింది. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. స్వతంత్రంగానే ఎదగాలనే ఉద్దేశంతోనే తాము ఆచితూచి అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. 2020 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ మేరకు భారత్ దక్షిణాఫ్రికా 2వ వన్డే మధ్యలో బీసీసీఐ విడుదల చేసింది. విజయ్ దేవరకొండతో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై నటి రష్మిక మందాన స్పందించారు. ఈ వార్తలను తాను ఖండించలేనని, అలాగని ధృవీకరించలేనని ఆమె తెలివిగా సమాధానమిచ్చారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న మరో భారతీయుని అదృష్టం వరించింది. అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 61 కోట్ల గెలుపు వరించింది. దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవిఎం ప్రొడక్షన్స్ అధినేత శరవణన్ కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు, తమిళం చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతికి గురయ్యాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒత్తిడిలో కీలక నిర్ణయం తీసుకుంది. తన జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమైంది. హర్యానాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. తనకంటే అందంగా ఉన్నారన్న అసూయతో 3 బాలికలను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్తలు అందించారు. వచ్చే 6 నెలల్లో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.